హాయ్ ఫ్రెండ్స్! సుగన్ సీజన్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సోదరి మృతికి కారణమైన సుగన్ హత్య చేసిన కేసులో నందిని ఐశ్వర్య రాజేష్ జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. ఆమెకు కేసు నుంచి తప్పించడానికి ఇన్స్పెక్టర్ చక్రి చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. కేసు నుంచి నందిని బయటకు పడుతుందని భావిస్తుండగా లాల్ అనుస్మయంగా హత్యకు గురవుతాడు. లాల్ హత్య కేసు విచారణకు బాధ్యతగా చక్రికి పోలీసులు డిపార్ట్మెంట్ అప్పగిస్తారు. చెల్లప్ప అనుమానాస్పదంగా మరణం వెనుక ఉన్నది ఎవరు? చక్రి విచారణ ఎలా కొనసాగింది? చెల్లప్ప గదిలో ఉన్న ముత్తు పోలీసులకు ఏం చెప్పారు? చెల్లప్ప హత్య కేసులో మరో 7 అమ్మాయిల సంబంధం ఉందా? లాయర్ చెల్లప్ప హత్యకు గురయ్యాడని తెలిసిన నందిని ఎలా రియాక్ట్ అయ్యింది? చెల్లప్పను హత్య చేసింది ఎవరు? జైలు నుంచి నందిని బయట పడిందా అనే ప్రశ్నలకు సమాధానమే సీజన్ 2 వెబ్ సిరీస్ కథ. జైలు శిక్ష అనుభవిస్తున్న నందిని కోణంలో వెబ్ సిరీస్ ప్రారంభమవుతుంది. కోర్టులో చెల్లప్ప చక్రి చేసే ప్రయత్నాలు ఈ కేసుకు వాదనల నేపథ్యంలో సాగుతుంది. అయితే చెల్లప్ప హత్య వెబ్ సిరీస్ కథ మలుపు తిరుగుతుంది. చెల్లప్ప మరణానికి కారణాలు ఏమిటే కోణంలో పోలీసులు దర్యాప్తు అనుమానాస్పదమైన కన్వేషన్ దర్యాప్తు సాగించడం మొదలవుతుంది. కొద్ది రోజులైనా జైలు నుంచి రిలీజ్ అవుతానని అనుకున్నట్టుగా దానిని చెల్లప్ప మరణం వార్తతో మరింత దిగులుగా పడిపోతుంది. సీజన్ 2 కావడంతో సీజన్ 1 సన్నివేశాలు, ఆ సీన్లో ఏం జరిగిందో విశేషాలు వివరణ చెప్పడం వల్ల కొంత బోరింగ్ అనిపిస్తుంది. కాకపోతే స్ట్రీమింగ్ చూస్తున్న వారికి కొత్త అనుభూతి కనిపిస్తుంటుంది. నందిని ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె పాత్రలో పరాకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు తగినట్టుగా ఐశ్వర్య బాడీని లాంగ్వేజ్ను ఒంటికి పట్టుకునేలా నటిస్తారు. కదిరలతో ఉన్న సన్నివేశంలో డ్రామాలు బాగా ఎలివేట్ చేశారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. కదిర్ షౌర్వన్లు లాలా మల పాత్రలు పరిధిని మేరకు రాణించారు. ఈ వెబ్ సిరీస్లో ఇతర పాత్రలో నటించిన వారందరూ తన రోల్స్కు న్యాయం చేశారని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్కు స్కామ్స్ పిఎస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అదనపు ఆకర్షణ, పలు సన్నివేశాల్లో ఎంటర్టైన్మెంట్గాను ఎమోషనల్గాను మారిన బాగా ఎలిమెంట్స్ చేశారు. ఈ అబ్రహం జోన్స్ చిత్రీకరణకు సంబంధించి అత్యంత సహజ సిద్ధంగా ఉన్నాయి. జైల్లో ఖైదీలు, పోలీసుల మధ్య ఉండే వాతావరణం, జాతర సన్నివేశాలు, చిత్రీకరణ బాగుంది. అమెజాన్ ప్రైమ్లో ఈ వీడియో అనుసరించిన నిర్మాణ విలువగా బాగున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సీజన్ 1 అన్ని వర్గాల, అన్ని భాషల ప్రేక్షకులకు అలరించింది. పాత్రకు డిజైన్ చేసిన ఈ విధానం, సన్నివేశాలు, రూపకల్పన భారీ బడ్జెట్ సినిమాను తలపించేలా ఉంటాయి. ఐశ్వర్య, శ్రీజర్, కదిర్, లాయల్ తదితరుల నటన సిరీస్కు ప్రాణంగా నిలిచింది. తగినంత సమయం చూసుకొని ఒకే స్క్రీన్లో వెబ్ సిరీస్ను థ్రిల్లర్గా ఫీల్ గుడ్ అనిపించింది.